హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట. ప్రీవియస్ వీడియో డిప్లొమా సబ్జెక్ట్ ఎలా చదవాలి ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే ఎలా రాయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. సో పూర్తిగా విన్న తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఫస్ట్ ఇక్కడ కొటేషన్ ఏంటంటే, హౌ టు రైట్ డిప్లొమా ఎగ్జామ్ టు పాస్. సో డిప్లొమా ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎగ్జామ్ ఎలా రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి అంటే పర్ఫెక్ట్ అని కాదు చెప్పేది, అకార్డింగ్ టు మై ఒపీనియన్ అనమాట. నా ఉద్దేశం పరంగా ఏ విధంగా కూడా చెప్తాను. సో స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలని చాలా కంగారు పడుతుంటారు అనమాట. అదే చదివింది ఎగ్జామ్లో వస్తే కంగారు అంటే రాసేయాలని కంగారు పడుతుంటారు అనమాట. అలా కాదు. సో స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యే ముందు తను చదివింది ఏదైతే మైండ్లో ఉందో అదంతా మర్చిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బిఫోర్ 2 hours ఎగ్జామ్కి అక్కడ స్టూడెంట్స్ ఇంకేం చదవకూడదు, కొత్త టాపిక్స్ ఏం ముట్టుకోకూడదు. ఎందుకంటే కొత్త టాపిక్స్ ఏమైనా ముట్టుకుంటే చదువుకున్న టాపిక్ మీద బ్రెయిన్కి ఇంపాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే పీస్ఫుల్గా ఉండాలి. సో పీస్ఫుల్గా ఎలా ఉండాలి ఏంటంటే ఫ్రెండ్స్తో తిరగడం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, ఇలాంటి వర్డ్స్ ఉంటాయన్నమాట. లేదంటే కళ్ళు మూసుకొని హ్యాపీగా 10 నిమిషాలు కూర్చోవడం. సో చదివిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో రిమైండ్ చేసుకోవడం, అంటే మైండ్లో మళ్ళీ చదువుతున్నట్టు చూసుకోవడం అనమాట. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ క్లాస్లోకి అంటే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత తన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ ప్రకారంగా, అంటే యాక్చువల్గా అందరూ స్టూడెంట్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అక్కడ ఎటువంటి భయం పడకూడదు మెయిన్. సో భయపడకుండా తనకి అలాట్ చేసిన సీట్లో కూర్చొని ఫ్రీగా ఉండాలన్నమాట. అంటే భయంగా కాకుండా, ఒకవేళ తనకి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఊపిరి బిగించేటట్టు ఉండాలన్నమాట, ఊపిరి పీల్చుకునేటట్టు. సో అలా ఇచ్చిన తర్వాత ఫ్రీనెస్ వస్తుంది. ఆ తర్వాత అందరూ క్లాస్లో కూర్చున్న తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి మైండ్ సెట్ ఎగ్జామ్ పేపర్ ఇస్తే గబగబా రాసేయాలి అన్న విధానంగా ఉండకూడదు. సో ఎందుకంటే ఎగ్జామ్కి మనకి 1 hour కాదు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ రాసే టైమింగ్ వచ్చేసి 3 hours అనమాట. ఈ 3 hours స్టూడెంట్ చదివింది అది ఫస్ట్ ఇయర్ అనుకోండి, 10 months మేబీ ఉండొచ్చు, 1 year చదివింది రాయాలి. అదే సెమిస్టర్ వైజ్ అయితేనేమో 6 months చదివింది ఏదైతే ఉందో ఈ మొత్తం రాయాలి. 6 months ఎడ్యుకేషన్ చేసింది మొత్తం ఈ 3 hours స్టూడెంట్ యొక్క లైఫ్. సో దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి స్టూడెంట్కి ఏవైతే ఉందో స్టూడెంట్కి క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ చూడగానే స్టూడెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ కంగారు పడకూడదు. సో మెయిన్ కంగారు పడకుండా ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ పేపర్ చూసుకొని ఒకసారి చదివేటానికి భయంగా ఉంది అనిపిస్తే, ఒకవేళ క్వశ్చన్ పేపర్ చదవడానికి భయంగా ఉందనుకుంటే 5 minutes ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా కూర్చోవాలి. లేదంటే 5 minutes ఐస్ క్లోజ్ చేసుకొని అలా సిట్టింగ్ పొజిషన్లో ఉండాలన్నమాట. లేదంటే అలా ఫీల్ అయ్యేటట్టు, అంటే బ్రెయిన్లో ఏదైతే సబ్జెక్టు చదివాడో ఆ సబ్జెక్ట్ని తను మెమరైజ్ చేయాలి. సో ఆ తర్వాత క్వశ్చన్ పేపరు 1కి 2 సార్లు చదవాలి, లేదా 3 సార్లు. అంటే క్వశ్చన్స్ అర్థం కాకపోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి 1 నుంచి 3 times, అంటే 1 to 3 times క్వశ్చన్ పేపర్ అనేది క్లారిటీగా చదవాలి. అసలు ఏమి ఇచ్చాడు, మనం ఏం చదివాము. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని మొత్తం క్వశ్చన్స్ చదివితే అన్నీ వచ్చినట్టే ఉంటాయి, పర్ఫెక్ట్గా నేను చదివిని వచ్చినాయి అనే ఫీలింగ్లో ఉన్న స్టూడెంట్ ఏం చేస్తారంటే ఏది పడితే అది రాస్తారు. అట్లా రాయకుండా ఏం చేయాలంటే ఫస్ట్ క్లారిటీ చదివింది స్టార్టింగ్లో మనకి 3 marks క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అంటే 10 into 3 అని క్వశ్చన్స్ ఉంటాయి కదా 30 marksకి. సో ఒకవేళ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 into 8 40 marks అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదంటే 1 into 10 marks అనుకోండి. ఈ వేలో ప్యాటర్న్ ఉందనుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ మనం సింపుల్గా రాసి బాగా పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ని మనం ఫస్ట్ రాయాలి. అంటే దానికి ప్లేస్ వదిలేసి మళ్ళీ వేరే క్వశ్చన్ రాయడం అని కాదు. సో ఏదైతే పర్ఫెక్ట్గా వచ్చో ఆ క్వశ్చన్ ఫస్ట్ రాయాలి. అది 3 marks కావచ్చు, లేదా 8 marks కావచ్చు, 10 marks కావచ్చు, ఏదైనా సరే పర్ఫెక్ట్గా
అంటే ఏదైతే మీ పేపర్ కరెక్షన్ చేసే టీచర్ ఉన్నారో ఆ టీచర్కి అపీరెన్స్ చూపించాలన్నమాట. అపీరెన్స్ ఎలా చూపిస్తాం? రాసి క్వశ్చన్స్ ఇలా కొట్టివేతలు ఉండకూడదు. మెయిన్ కొట్టివేతలు వచ్చి మళ్ళీ మొదలు అంటే కొట్టివేతలు అంటే ఇంప్రెషన్ ఉంది పోద్ది అనమాట. ఆన్సర్ కరెక్టే ఉండొచ్చు, ఇంప్రెషన్ పోద్ది. అలా కాకుండా ఇంప్రెషన్ పోకుండా ఉండాలంటే ఫస్ట్ మనకు వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాయాలి. ఒకవేళ 3 మార్క్స్ క్వశ్చన్లు అన్నీ వచ్చనుకోండి, వరుసగా 1 2 3 4 5 6 అప్ టు 10 ఆ 10 క్వశ్చన్స్ వరుసగా రాసేసిన తర్వాత ఎస్ఏ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా వచ్చింది, దాని తర్వాత మొదలుపెట్టాలన్నమాట. ఆ క్వశ్చన్స్ రాసే విధానంలో కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ వరకు క్వశ్చన్ రాశారనుకోండి, ఇక్కడ వరకు క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇలా డాట్ పెట్టేసి ఇలా గీసేసేయండి, అంటే ఆ క్వశ్చన్ అక్కడికి ఆన్సర్ ఎండ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇలా రాయండి. సో దాన్ని సెకండ్ క్వశ్చన్ అయిన తర్వాత ఎండ్ పెట్టేసి ఇక్కడ ఇలా గీతుకోండి, అంటే పాయింట్ టు పాయింట్. సో ఇలా అప్ టు ఎన్ని క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ రాస్తామో అన్ని క్వశ్చన్స్కి ఇలా మనం విడివిడిగా చూపిస్తే క్లారిఫికేషన్ వస్తుంది. లేదు అంటే ఇంకా బాగా అపీరెన్స్ ఉండాలి అంటే ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇక్కడ వరకు ఆన్సర్ అయిపోయింది అనుకోండి, దీన్ని ఏం చేస్తారంటే ఇలా బాక్స్లో క్లారిటీగా మనకి కనిపిస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి పెన్సిల్తో కొట్టినా ప్రాబ్లం లేదు, పెన్తో కొట్టినా ప్రాబ్లం లేదు, ఇలా కొట్టేస్తే ఇక సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇక క్వశ్చన్ నెంబరు వేసే విధానంలో చాలామంది స్టూడెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ మార్జిన్ ఉందనుకోండి, ఈ మార్జిన్కి రైట్ సైడ్లో వేస్తారు. సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ మార్జిన్ ఉందనుకుందాం, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇలా పెట్టేసి ఇలా రాసేస్తారు. అలా కాదు రాయాల్సింది. సో ఇక్కడ మార్జిన్ ఉంది, ఈ మార్జిన్లో క్వశ్చన్ నెంబర్ 1 ఇలా ఉంది, ఇలా రాసి దీన్ని ఇలా రౌండప్ చేసి ఇక్కడ ఆన్సర్ అని ఇలా డాట్స్ పెట్టి మొదలు పెట్టాలి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నాడు అన్న అపీరెన్స్ టీచర్లో కలిగిస్తున్నట్టు. ఇదే 1 ఇలా పెట్టేసి లోపల పెట్టేసి ఇలా రాసామనుకోండి, ఈ క్వశ్చన్కి రాసే ఆన్సర్ ఏదైతుందో ఆ 1 కూడా ఆన్సర్లోనే ఉన్నట్టు ఫీలింగ్ అని ఉంటుంది అనమాట. ఇంకోటి ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే ఇలా బుక్లెట్ ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ డ్రా చేసి చెప్తున్నాను. ఇది ఒక బుక్లెట్ అనుకోండి, మనకి ఇచ్చిన బుక్లెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక బుక్లెట్. సో ఇక్కడ బుక్లెట్లో కంపల్సరీ లైన్స్ ఉంటాయన్నమాట, ఈ లైన్స్. సో ఇది వచ్చేసి మనకి మార్జిన్, అంటే ఇదే బుక్లెట్లో ఇలా మార్జిన్ ఉంటుంది. మీరు అపీరెన్స్ కోసం కొంతమంది ఇక్కడ వరకు ఇలా గీస్తారు, అలా గీయొద్దు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి ఫ్రీ ఆఫ్ అనమాట, ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ ఉంది. మీరు 4 వైపులా మార్జిన్ గీయాలనుకుంటే జస్ట్ ఒక 10 mm ఇలా పెట్టేసి గీసుకుంటే ప్రాబ్లం లేదు, బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్ ఉన్నప్పుడు ఇక్కడ పేపర్లో ఏంటంటే 1 కాడ నుంచి 25 కావచ్చు 18 వరకు ఇలా లైన్స్ ఉంటాయన్నమాట. రాసేటప్పుడు ఒకవేళ పారాగ్రాఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నారు, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇలా పెట్టేసి ఇలా ఇలా ఏఎన్ఎస్ ఆన్సర్ అని పెట్టేసి సపోజ్ ఇక్కడ లైన్ స్టార్ట్ అవుతుంది, ఈ లైన్ ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయండి, ఎండింగ్ ఇక్కడ అవుతుంది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అనుకోండి. సో పారాగ్రాఫ్ వైజ్ అనేది క్లారిటీగా మనకి అపీరెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ సైడ్ హెడింగ్స్ ఉన్నాయనుకో, సపోజ్ సైడ్ హెడింగ్ ఏదో సబ్ అని పెట్టేసాం, ఎస్యూవి సబ్, దీనికి అండర్లైన్ చేసేటప్పుడు ఈ లైన్ కిందకి పోకుండా ఈ లైన్ మీదే అండర్లైన్ చేయాలి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేవాళ్ళు బ్లూ పెన్తో రాస్తారు, బ్లాక్ పెన్తో రాస్తారు. ఒకవేళ బ్లాక్ పెన్తో కంటిన్యూగా రాస్తే బ్లూ పెన్తో లైన్ అండర్లైన్ చేయండి, బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి. స్కెచ్ మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు వాడకూడదు. సపోజ్ ఇక్కడ అప్ టు 10 క్వశ్చన్స్ రాశారు, ఇందులో డయాగ్రామ్స్ ఏమీ లేవు. సో ఒకవేళ డయాగ్రామ్ ఉందనుకో, సపోజ్ ప్రీవియస్ వీడియోలో నైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. సో ఆ నైఫ్ అనేది గీసిన తర్వాత దీనికి సపోజ్ ఇలా గీసాం నైఫ్, ఈ నైఫ్ ఉంది, దీనికి పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఉన్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా బాక్స్లో డ్రా చేయాలి, ఇలా బాక్స్లో డ్రా చేయాలి, దీని పేరు రాయాలి, ఇలా బాక్స్లో డ్రా చేసి సో దీన్ని ఇక్కడ వరకు ఎండ్ పాయింట్. అంటే కేవలం డయాగ్రామ్ గీసాము, దీనికి పార్ట్స్ గీసాము, అంటే ఈ బాక్స్లో ఉన్నది మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఈ బాక్స్ గీయలేదనుకోండి, ఈ మ్యాటర్ కింద ఏమైనా రాసానుకోండి మొత్తం మిక్స్ అయిపోద్ది, క్లారిటీగా కనిపించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చాలామంది క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆన్సర్ రావడం ఇక్కడ రాసేస్తారు. రాయాల్సింది ఎగ్జామ్లో 3 hours అయితే చాలామంది 1 hour రాసిన తర్వాత పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎగ్జామ్, అంటే ఎస్బిటిఈటి ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందంటే ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇప్పుడైతే కెమెరాలు సీసీ కెమెరాలు వచ్చాయి కాబట్టి ప్రాబ్లం అక్కడ ఐడెంటిఫికేషన్. ఒక్కసారి ఎగ్జామ్ హాల్లోకి మనం క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హెడ్ తిప్పామంటే ఎగ్జామ్ బయటికి పంపేస్తారు.
ఒకవేళ అదే టైంలో స్క్వాడ్ కానీ ఇన్విజిలేటర్ కానీ చూసారంటే కంపల్సరీ బయట స్క్వాడ్ పంపిస్తే మీకు డిప్లొమా ఎగ్జామ్ కాపింగ్ చేసినారు అంటే అది మీకు 3 years వరకు డిబార్ చేయొచ్చు, లేదంటే ఆ సబ్జెక్ట్స్ మొత్తం సెమిస్టర్ మొత్తం ఆగొచ్చు. ఎందుకంటే సో ఆలోచించే విధానం స్టూడెంట్ ఆలోచించే విధానం ఇలా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ మీరు చేసే ప్రతిదీ ఐడెంటిఫై అవుతాయి అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటంటే మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ పేపర్ చూడటం, మనకు ఆన్సర్ షీట్లో మనకి ఇచ్చింది ఏదైతే ఉందో అది మొత్తం రాసుకుంటూ కూర్చోటమే. సో ఫస్ట్ అవర్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చా ఆ క్వశ్చన్స్ అన్నీ మనం రాసుకోవాలి. ఫస్ట్ రాసిన తర్వాత ఈ అవర్లో సెకండ్ అవర్లో చేయాల్సిన పని ఏంటంటే మనకి పర్ఫెక్ట్ కాకుండా బాగా అంతకంటే తక్కువ వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే తక్కువ అంటే పర్ఫెక్ట్నెస్ ఉండదు అనమాట. దాని తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్తో రాసిన తర్వాత దాని కింద మనకి మామూలుగా వచ్చే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో ఇంతవరకు మనకి 2.5 hours అయితే అనుకోండి, 2.5. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలంటే మనకి ఒకవేళ రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పర్ఫెక్ట్గా ఆన్సర్ రాదు, అటు పూర్గా కాదు, సో 3 questions 2 questions ఉన్నాయనుకోండి మిగిలి మనం రాయాల్సిన దాంట్లో ప్యాటర్న్లోనే, అప్పుడు ఏం చేయాలంటే దానికి రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే సపోజు మ్యాథ్స్ అనుకోండి పర్ఫెక్ట్గా రాయాలి, దానికి రిలేటెడ్ మ్యాటర్ ఏముండదు. ఫిజిక్స్ అనుకోండి ఇక్కడ CV మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఈ ఈక్వేషన్లో CV అంటే ఏంది, సిపి అంటే ఏంది, ఆర్ అంటే ఏందో దానికి వివరణ ఉంది. మీకు ఇది ఆర్ అనే వాల్యూ తెలుసు, సిపి అనే వాల్యూ తెలుసు, సివి అనే వాల్యూ తెలుసు, దానికి 1/1 రాసుకుంటే మనకి ఆన్సర్ ఫైనల్గా CV మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ వస్తుంది, లేదా సిపి మైనస్ సిపి ఈక్వల్ టు ఆర్ వస్తుంది. అది మనకు అపీరెన్స్ కోసం ఏం చేయాలంటే ఇలా బాక్స్ కొట్టేసి ఇక్కడ పాయింట్ ఇలా రాయాలి. ఇలా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే డౌట్ఫుల్గా ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ డౌట్ఫుల్గా మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా అప్పుడు పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే ఆ క్వశ్చన్స్ రాయటం మీకు కరెక్ట్ కాదు అనుకుంటే ఆన్సర్ మీరు రాసిన టైం లిమిట్ ఏదైతుందో 2.5 hours అయిన తర్వాత ఒక్కసారి మీకు ఐస్ క్లోజ్ చేసి బ్రెయిన్కి పంచం, బ్రెయిన్కి పంచప్పుడు అంటే సబ్జెక్ట్ రిమైన్ చేసుకోండి. ఏదైతే చదువుకున్నారో ఆ టాపిక్లు గుర్తుంటాయి కదా, ఆ టాపిక్లో చూసారనుకోండి కన్ఫర్మ్గా ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మీకు ఐడెంటిఫై అయిన ఆన్సర్ ఏదైతే ఉందో ఇలా లైన్ వైజ్గా, ఎందుకంటే ఇక్కడ ఇది మోడల్ పేపర్ లాగా ఉంది కదా, అంటే ఇది బుక్లెట్ అనమాట. బుక్లెట్లో లైన్ టు లైన్ పర్ఫెక్ట్గా రాసి అప్ టు డేట్గా ఈ బాక్స్ కొట్టచ్చు, లేకపోతే ఇలా డాట్ పెట్టేసి చేయొచ్చు. సో క్వశ్చన్ రాసేటప్పుడు ముందే డిసైడ్ చేసుకొని ఆన్సర్ మొదలు పెట్టాలి. ఎందుకంటే రాని క్వశ్చన్ మొదలు పెట్టామనుకోండి, ఇలా తప్పులు కొట్టేశారనుకోండి, ఈ అపీరెన్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్షన్ చేసే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జామినర్కి అపీరెన్స్ పోద్ది అనమాట, అంటే బాగా రాలేదని ఫీలింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఉంటే బాగా రాసిన అపీరెన్స్తో ఉంటుంది. మీకు ఏవైతే మార్కులు రావాలో అన్నీ పర్ఫెక్ట్గా మార్కులు వస్తాయి అన్నమాట. అది ఎగ్జాంపుల్ మార్కులు అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సపోజ్ మీరు ఒక 10 marks క్వశ్చన్ రాశారు ఇక్కడ. సో ఈ పేపర్లో 10 marks అంటే ఈ బుక్లెట్లో 10 marks క్వశ్చన్ రాశారు. ఇక్కడ 10 marks క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఉంటే ప్యాటర్న్లో, లేదా 8 marks అనే క్వశ్చన్స్ ఉంది, దీనికి ఆన్సర్ ఎండ్లో పెట్టేశారు, బుక్లెట్లో రాశారు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేశారు, ఒక్క మిస్టేక్ కూడా లేదు. సో ఎండ్ ఇక్కడికి వచ్చేసింది. సో ఎక్కడైతే మార్కులు మీకు ఇందులో అంటే ఈక్వేషన్ రాసేదాంట్లో కానీ లేకపోతే మ్యాటర్ రాసేదాంట్లో మిస్టేక్ ఉందనుకోండి, జస్ట్ ఒక 1 mark, 1/2 mark తీసేస్తారు. సో ఇక్కడ మీకు రావాల్సిన 7 marks ఏవైతే ఉన్నాయో అంటే 8కి 7 marks అనేది ఇక్కడ పడిపోతుంది. అదే మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ 8 marks రాసేటప్పుడు ఇలా రాసి మిస్టేక్ చేసి, సో ఇలా రాసి మిస్టేక్ చేసి మళ్ళీ ఇక్కడ రాసి మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేశారనుకోండి, మీకు రావాల్సిన 8 marksకి కాస్త అంటే అపీరెన్స్ పోతుంది కాబట్టి, లుకింగ్ అపీరెన్స్ పోతుంది కాబట్టి ఆన్సర్ అక్కడ కరెక్ట్గా ఉందా లేదా క్లారిటీగా ఉండదు కాబట్టి, సో ఇక్కడ 8 marksకి కనీసం 3 marks మాత్రమే వస్తాయి. అంటే మీకు ఎంత లాస్ అయ్యారు, 5 marks లాస్ అయ్యారు. సో ఇలా మిస్టేకులు చేయడం వల్ల మీరు 5 marks లాస్ అవుతారు అన్నమాట, అంటే మీరు రాసిందని బట్టి. సో ఇక్కడ అదే పర్ఫెక్ట్గా కంటిన్యూగా ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, సో మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి అది 3 marks క్వశ్చన్ అయితే 3 marks పడతాయి, 8 marks క్వశ్చన్ అయితే 8 marks పడతాయి, 10 marks క్వశ్చన్ అయితే 10 marks పడతాయి. సో పర్ఫెక్ట్నెస్ అనేది క్లారిటీగా అపీరియన్స్ రాయాలన్నమాట. సో ఇక్కడ వరకు, సో ఇక్కడ 2.5, ఈ 1/2 hour కలుపుకొని 3 hours. ఈ 3 hours ఎవరైతే ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాస్తారో
వాళ్ళు కంపల్సరీగా పాస్ అయ్యే ఛాన్సెస్ దొరుకుతాయి అనమాట. అంటే 3 అవర్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే పాస్ అవుతారా సార్ అని కాదు ఉద్దేశం. 3 అవర్స్ టైం అన్నది కూర్చొని ఎగ్జామ్ రాయాలి. అంటే కూర్చొని ఉంటే పాస్ అవుతారని కాదు, కూర్చొని ఉంటే ఏదో ఒకటి రాస్తారనమాట. అంటే సపోజ్ ఆన్సర్ పర్ఫెక్ట్నెస్ లేదు, దాని రిలేటెడ్ మ్యాటర్ రాస్తారు. 1-2 మార్కులు పడి చోట 1 మార్క్ హాఫ్ మార్క్ పడింది అనుకోండి, ఇంకో ప్లస్ హాఫ్ మార్క్ యాడ్ అయినట్టే, అంటే 1 మార్క్ వస్తుందన్నమాట. 1 మార్క్ అంటే ఇప్పుడు 23 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, పాస్ మార్కులు 1 మార్క్ యాడ్ చేసి ఉంది 24 వస్తాయి. సో ఇక్కడ ఇది రాయలేదనుకోండి, హాఫ్ మార్క్ పట్టడానికి కూడా ఛాన్స్, హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది కదా, అప్పుడు 23 మార్క్స్ వస్తాయి. 24 మార్క్స్ పాస్ అయ్యి 23 మార్క్స్కి పాస్ ఫెయిల్ అవుతారన్నమాట. అంటే మీరు రాసే మ్యాటర్ ఏదైతే ఉందో రిలేటెడ్గా కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. సో 3 అవర్స్ కామన్గా ఏంటి ఎందుకు ఉంది అంటే, సో ఈ 3 అవర్స్లో చాలామంది ఏం చేస్తారంటే 1.5 అవర్ రాసేసి బయటికి వెళ్ళిపోతారు. అంటే పర్ఫెక్ట్గా రాసి అంటే పాస్ మార్కులు రాసి సరిపోద్దన్న ఫీలింగ్తో వెళ్తారనమాట. అలా కాకుండా 3 అవర్స్ కూర్చుంటే మీరు ఆ రాసిన క్వశ్చన్కి అడిషనల్గా ఇంకోటి ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, ఆ అడిషనల్ క్వశ్చన్లో కళ్ళు మూసుకొని మీరు కొంచెం సబ్జెక్ట్ రిమైండ్ చేసుకుంటే ఆన్సర్ అనేది కంపల్సరీగా మీకు గుర్తు వస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు పర్ఫెక్ట్ రాస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చేస్తారంటే, ఒకవేళ 8 మార్క్స్ క్వశ్చన్లో ఏ అని బి అని ఇచ్చాడనుకోండి, ఏఆర్బి కాకుండా సపోజ్ 8th క్వశ్చన్లో ఏఆర్బి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ క్వశ్చన్ ఉంది, దీంట్లో ఏ అనే క్వశ్చన్స్లో ఇందులోని ఏబి అని ఇచ్చారనుకోండి, ఏ రాస్తారు, కొంతమంది బి వదిలేస్తారు. సో దానికోసం ఏంటంటే ఈ ఏబి 2 రాయాలంటే ఏ అనేది రాసిన తర్వాత బి అని క్వశ్చన్ చదవాలనుకోండి, ఆ క్వశ్చన్ పాయింటే మీరు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఉందో అన్నది కొంచెం ఐస్ క్లోజ్ చేసి రిమైండ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గుర్తొస్తుంది. కొంచెం రిమైండ్ చేసి ఉంటే ఆటోమేటిక్ గుర్తొస్తుంది. సో ఇక్కడ ఏబి 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ దీనికి పడాల్సిన మార్కులు దీనికి పడతాయి, దీనికి పడాల్సిన మార్కులు దీనికి. సపోజ్ ఇక్కడ 4 మార్క్స్ అనుకోండి, మీరు రాసిన దాన్ని పర్ఫెక్ట్ లేకపోతే 2 or 3 మార్క్స్ వస్తాయి, దీనికి 4 వస్తాయి, అంటే 7 మార్క్స్ అడుగుతుంది. అదే ఇక్కడ ఏఆర్బిలో నుంచి ఇందులో ఏబి రాసాం అనుకోండి, ఇందులో ఏ రాసి ఇందులో బి రాసాం అనుకోండి, ఇక్కడ 4 మార్క్స్ వస్తే 4 ఉంటాయి, ఇక్కడ 4 మార్క్స్ వస్తే 4 ఉంటాయి. సో ఇందులో ఏదో ఒకటి మాత్రమే మనకి యాడ్ అయ్యే మార్కులు అనమాట. సో రాయాల్సింది ఏంటంటే 8th ఏ ఆర్ బి, అంటే ఇదన్నా రాయాలి లేకపోతే ఇదన్నా రాయాలి. మళ్ళీ ఇందులో ఏబి ఉంటే 2 పర్ఫెక్ట్ రాయాలి, అప్పుడే మనకి 8 మార్క్స్ కంటే 8 మార్క్స్ వస్తాయి, ప్లస్ 7 అయినా వస్తాయి. సో రాసే మ్యాటర్ ఏదైతే ఉందో క్లారిటీగా పర్ఫెక్ట్గా రాయాలన్నమాట. సో ఈ విధంగా ఎగ్జామ్లో ఇంకొకటి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత పెన్సిల్ ఒకరిని అడగటము, ఎరేజర్ ఒకరిని అడగటము, తర్వాత క్యాల్సి ఒకరిని అడగటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాస్తున్నాం అంటే మన ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకెళ్ళాలి, మన పక్కన ఉండాలి. ఎందుకంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడో యూజ్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే సపోజ్ బ్లాక్ అండ్ వైట్ బ్లూ పెన్ ఉందనుకోండి, బ్లూ పెన్తో రాస్తాం, బ్లాక్ పెన్తో మనం ఏం చేస్తాం, దానికి సైడ్ హెడింగ్కి లైన్స్కి ఇస్తాం. సో మనం బ్లూ పెన్తో రాసిన తర్వాత మనం పక్కన ఉండి బ్లాక్ పెన్ అడగాలంటే ఎట్లా అడుగుతాం, ఎందుకంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఇన్విజిలేటర్ తలదిప్పనీరు, అక్కడ వచ్చే స్పెషలిస్ట్ ఏదైతే ఉన్నారో మనం యూజ్ చేస్తారు. అందుకని మనం ఏదైతే యూజ్ చేయాలన్న ఇన్స్ట్రుమెంట్ ఉందో, ఎరేజర్ కావచ్చు, తర్వాత షార్ప్నర్ కావచ్చు, పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, స్కేల్ కావచ్చు, ఇంకోటి దానికి సంబంధించిన క్యాల్సీ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పక్కనే ఉండాలి. మన ఎగ్జామ్ రాసేటప్పుడు మన పక్కనే ఉండాలి. మన పక్క వాళ్ళని ఎవరిని అడగకూడదు, మనం ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఎవరి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎగ్జామ్ రాసే టైంలో మన కాన్సన్ట్రేషన్ పోతుంది, దాంతోపాటు వేరే వాడితో వేరే వాళ్ళకి ఇచ్చే టైం అనేది మనకి సేవ్ కాదు, లాస్ అవుతుంది. ఎందుకంటే వాడికి ఇచ్చే టైంలోనే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఒక లైన్ రాసేయచ్చు. అందుకని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే, డిప్లొమా ఫస్ట్ ఇయర్ అని కాదు, సెకండ్ ఇయర్ అని కాదు, థర్డ్ ఇయర్ కాదు, ఎవరైనా సరే కంపల్సరీగా మీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నవి మీరు తీసుకెళ్ళాలి, ఎవరిని అడగకూడదు అనమాట. సో అలా చేస్తే ఏమవుతుందంటే మీకు టైం లాస్ అవుతుంది, సో బయటికి గంటేస్తారు. సో టైమింగ్ అనేది ఎగ్జామ్ రాసే పొజిషన్లో క్వశ్చన్ పేపర్ తీసుకున్న కాడ నుంచి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ అయ్యే వరకు, అంటే 1కి ఎగ్జామ్ స్టార్ట్, సో 2కి ఎగ్జామ్ స్టార్ట్ అయిందనుకోండి, 5 వరకు ఇక ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఏదైనా దాంట్లో క్వశ్చన్ పేపర్లో మిస్టేక్ వచ్చింది కానీ ఇన్విజిలేటర్కి కన్సల్ట్ అవ్వాలి, కానీ వేరే స్టూడెంట్తో మాట్లాడకూడదు. సో ఈ విధంగా అంటే 3 అవర్స్ ఎగ్జామ్
వాటర్ అలాంటివి అంటే అక్కడ ఎలాగో వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే అక్కడ అరేంజ్ చేస్తే వాటర్కైనా దానికైనా అడిగి వెళ్ళవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ విధంగా మనం చేయాలి. సో చేయకూడని పని ఏంటంటే పక్క వాళ్ళతో అస్సలు మాట్లాడకూడదు. 3 అవర్స్ మన క్వశ్చన్ పేపర్ ఇచ్చిన కాడ నుంచి మనం ఆన్సర్ కంప్లీట్ చేసే వరకు, ఎగ్జామ్ రాసే వరకు, కంప్లీట్ అయ్యే వరకు మన పనిలో మనమే నిమగ్నం అయ్యేవారు, కానీ పక్క వాళ్ళతో మాత్రం అస్సలు తల తిప్పకూడదు. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ అనేది రాయాలి. 3 అవర్స్ కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సిందే. 3 అవర్స్ రాస్తే కంపల్సరీగా మీకు ఏదైతే ఎంతవరకు మార్క్స్ రావాలో అంతవరకు మార్క్స్ వస్తాయన్నమాట. అపీరెన్స్ మాత్రం కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఓకే, ఈ విధంగా ఎగ్జామ్ రాస్తే మీరు కంపల్సరీగా ఎగ్జామ్ పాస్ అవడం కాదు, మీరు కోరుకున్న మార్కులు కూడా సంపాదిస్తారని అనుకుంటున్నాను. సో అంటే 80కి 80 అని కాదు, సో 80కి 75 అంటే పర్ఫెక్ట్ రాస్తే మ్యాథ్స్ అనుకోండి బైకి బై వస్తాయి. వేరే సబ్జెక్టులు కొన్ని మ్యాథ్స్ లాగా ఉన్నవో అవి కూడా బైకి బై వస్తాయి. కొన్ని సబ్జెక్టులలో బైకి బై రావు అనమాట. సో దాన్ని బట్టి మీరు రాసిన దాన్ని బట్టి మార్కులు వస్తాయి అనమాట. అపీరియన్స్ అనేది మెయిన్, కొట్టువేతలు లేకుండా ఎగ్జామ్ రాయండి. ఓకే, సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ప్రతి క్వశ్చన్కి ఇలా డాట్స్ పెడుతుంటారు అనమాట. సో ఇలా చేయండి. లేదంటే ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పాను, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇలా బాక్స్లో కొట్టేది క్లారిటీ వస్తుంది. సో బోర్డర్ లెఫ్ట్ సైడ్లో ఉన్న బోర్డర్కి క్వశ్చన్ ఇలా వేసి ఆన్సర్ అనేది పెట్టాలి. లోపల పెట్టేసి ఆన్సర్ డైరెక్ట్ రాయద్దు. ఇది కూడా ఆన్సర్ కింద కన్సిడర్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో లేదంటే ఆల్ సైడ్ బోర్డర్ కొట్టాలంటే సపోజ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇటు చెప్పాను కదా 10 mm పెట్టేసి బోర్డర్ కొట్టాలి అంటే ఇక్కడ చూపించినట్టు. సో ఇది బుక్ అనుకుంటే 10 mm పెట్టి బోర్డర్ కొట్టాలి. ఇట్లా కింద కూడా బోర్డర్ కొట్టేస్తే మనకి ఆల్ సైడ్స్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఆన్సర్ చేస్తాం అనమాట. ప్రతి పేజీ కొట్టుకుంటే టైం వేస్ట్ అనమాట. అలా కాకుండా క్లారిటీగా ఇలా రాస్తే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఎగ్జామ్ రాస్తే కంపల్సరీగా ఇక్కడ కొటేషన్ చెప్పినట్టు హౌ టు రైట్ డిప్లొమా ఎగ్జామ్ టు పాస్, అంటే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఏ విధంగా రాయాలో పూర్తిగా చెప్పాను అనమాట. ఈ విధంగా రాసి మీరు కంపల్సరీ పాస్ అవుతాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ మొలాలి.